యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యంగా తుర్కపల్లి మండలం మారుమూల మండలం ఇది. ఈ మారుమూల మండలంలో దత్తాయపల్లి గ్రామం అనేది ఇంకా మారుమూల గ్రామం. ఇటువంటి గ్రామంలో తుర్కపల్లి మండలంలో అనేకమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల కాలంలో చేయలేనటువంటి ఇందిరమ్మ ఇళ్లను వాసలమారి గ్రామంలో ఊరుకు బాణం వేసి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అక్కడ విస్మరించిండు. అక్కడ ఒక్క ఇల్లు నిర్మాణం కూడా గతంలో జరగలేదు 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు ఈ ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత వాసలమారి గ్రామంలో 250 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాలలో కూడా ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దత్తాయపల్లి గ్రామంలో 20 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 20 ఇండ్లకు ఒక ఇల్లు మాత్రం నిర్మాణంలో లేదు, అది నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది. మిగతా ఇండ్లు కూడా ఇంకా చాలా వచ్చేటున్నాయి, 100-150 ఇండ్లు వచ్చేది ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మార్క సంధ్య వెంకటేష్ గౌడ్ గారి గృహప్రవేశ కార్యక్రమానికి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు పట్టు వస్త్రాలు యాటను తీసుకొని వచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ గ్రామ ప్రజలందరి తరపున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలను ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా ఈ గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి గ్రామాల్లో కూడా ఒక ఇల్లు ఇంతవరకు పూర్తి కాలేదు. అయినా మేము ముందుండి అందరం ఐక్యంగా నిలబడి ముందుండి ఈ ఇల్లు నిర్మాణం కోసం ఈ కృషి చేయడం జరిగింది. కాబట్టే ఈ రోజు మండలంలోనే ప్రత్యేక స్థానం ఏంటంటే మండలంలోనే ప్రథమ స్థానం గృహప్రవేశం చేసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ళ మాటల్లో కూడా సంతోషం వ్యక్తం చేసిరని చెప్పి ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కూడా సంతోషం వ్యక్తం చేసి హర్షం వ్యక్తం చేసి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేసుకుంటున్నాం. ఈ దత్తాయపల్లి గ్రామంలో పెద్దబావి చెరువు అనేది ఉంది. ఆ పెద్దబావి చెరువుకు కెనాల్ గేట్ వాళ్ళకు కూడా మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు బీర్ల ఐలన్న గారు మాటిచ్చిర్రు. వచ్చేసారి ఆ కెనాల్ గేట్ వాళ్ళు పెట్టించి తప్పకుండా ఈ చెరువును పెద్దబావి చెరువును నింపే కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకొని పనిచేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఆ మాటకు ఎమ్మెల్యే గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.